హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈరోజు మీకు ఒక బిగ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అయితే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ దాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మేల్స్కి ఎన్ని, ఫీమేల్స్కి ఎన్ని, డిపార్ట్మెంట్ వైజ్గా ఎన్ని ఉన్నాయనేటువంటిది ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. గైస్, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ December 1 నుంచి December 31 మధ్య అయితే మనం అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 31వ తారీఖు December వరకు అయితే మీరు 23 అంటే 11 వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంది. లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ పేమెంట్ వచ్చేసి 1 January వరకు, అంటే నైట్ 11 వరకు అయితే ఆన్లైన్ ఫీజు పేమెంట్ ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసి పేమెంట్ చేయకుండా ఉంటారో వాళ్ళ కోసం అయితే ఇంకొక రోజు అయితే ఎక్స్టెన్షన్ చేసిండు. January 1 వరకు అయితే అవకాశం ఉంది. డేట్ ఆఫ్ విండో ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ కరెక్షన్, ఏవైనా మిస్టేక్ చేసి ఉంటే అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు వాళ్ళందరికీ కరెక్షన్ చేసుకోవడానికి విండో ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే January 8 నుంచి January 10 రోజుల మధ్య, 10వ తారీఖు మధ్య, అంటే 2 days మాత్రమే కరెక్షన్స్కి అయితే అవకాశం అయితే ఉంది. గైస్, టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ CBT వచ్చేసి February నుంచి April మధ్య అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది. గైస్, లేట్ చేయకుండా అయితే ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం. గైస్ ముందు చూడండి, ఈ పే స్కేల్ ఫస్ట్ శాలరీ ఎంత అనేది చూద్దాము. పే స్కేల్ వచ్చేసి పే లెవెల్ 3 గైస్ 21,700 నుంచి 69,100 రూపాయల వరకు అయితే ఈ యొక్క శాలరీ అయితే ఉండబోతుంది. గైస్, వేకెన్సీస్, ద డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ యాజ్ ఫాలోస్. ఈ కింది విధంగా అయితే వేకెన్సీ అయితే ఉంటున్నాయని చెప్పేసి అంటున్నారు. ఫోర్సెస్ BSFలో వచ్చేసి SCలో వచ్చేసి 78 ఉన్నాయి, STలో వచ్చేసి 58 ఉన్నాయి, OBCలో వచ్చేసి 113, EWSలో వచ్చేసి 53, అన్రిజర్వ్డ్ వచ్చేసి 222 ఉన్నాయి. టోటల్గా 524 BSFలు అయితే మేల్లో కేటగిరీలో ఉండడం జరిగింది. అలాగే ఫీమేల్ కేటగిరీ చూసినట్టయితే ఫీమేల్లో SCలో 11 ఉన్నాయి, STలో 7 ఉన్నాయి, OBCలో 20 ఉన్నాయి, EWSకి వచ్చేసి 5 ఉన్నాయి, అన్రిజర్వ్డ్కి వచ్చేసి 49 అయితే ఉన్నాయి. గైస్, చూడండి మొత్తంగా అయితే టోటల్ ఉన్నాయి. మేల్ ఫీమేల్ కలిపి అయితే BSFలో 616 పోస్టులు అయితే వేకెన్సీగా ఉన్నాయి. CSF అంటే తెలుసుగా, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్, దాంట్లో 1918 పోస్టులు అయితే SCకి సంబంధించి ఉన్నాయి మేల్లో. దాని తర్వాత STకి వచ్చేసి 1391, OBCకి వచ్చేసి 2,958 ఉన్నాయి, EWSకి వచ్చేసి 1,321 ఉన్నాయి, అన్రిజర్వ్డ్ వచ్చేసి 5,547 పోస్టులు అయితే అన్రిజర్వ్డ్ ఓపెన్లు అయితే ఉండడం జరిగింది. గైస్, మొత్తం వచ్చేసి 13,135 మేల్లో CSFలో ఉన్నాయి. అలాగే ఫీమేల్కి సంబంధించి చూసినట్టయితే SCలో వచ్చేసి 205 ఉన్నాయి, STలో 152, 326 OBCలో ఉన్నాయి, EWSకు సంబంధించి 150 ఉన్నాయి, అన్రిజర్వ్డ్కు 627 ఉన్నాయి. మొత్తంగా చూసినట్టయితే ఫీమేల్లో వచ్చేసి 1,460 పోస్టులు ఉన్నాయి. మేల్ ఫీమేల్ మొత్తం కలిపి చూసినట్టయితే 14,595 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. గైస్, అలానే CRPF, SSB, సశస్త్ర సీమా బల్, ITBP, AR ది టోటల్గా చూసినట్టయితే ఈ వేకెన్సీస్ వచ్చేసి మనకు SSFలో వచ్చేసి మొత్తం టోటల్గా చూసినట్టయితే 25,487 పోస్టులకైతే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పోస్టులకైతే ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. గైస్, ఈ ఇన్ఫర్మేషన్ని మరింత మందికి అయితే షేర్ చేయండి. ఈ అప్లికేషన్ ఎలా చేయాలి, ఏ రిజిస్ట్రేషన్ OTR ఎలా చేయాలి, దాని తర్వాత అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అనేది అయితే క్లియర్గా అయితే నెక్స్ట్ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అయితే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.